ఏపీలో నేటి నుంచి 3 రోజుల పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు పలువురు ఉత్సాహం చూపించారు. మొత్తం 173 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. కొందరు 2-3 ఆటల్లోనూ పాల్గొనేందుకు ఆసక్తి కనబరిచారు. సీఎం చంద్రబాబు సైతం బ్యాడ్మింటన్లో పాల్గొనే అవకాశం ఉంది. ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు షటిల్ ఆడనుండగా మంత్రి అచ్చెన్నాయుడు త్రోబాల్ విసరనున్నారు. మంత్రి నారా లోకేష్ క్రికెట్, షటిల్, వాలీబాల్లో పేరు నమోదు చేసుకున్నారు. క్రికెట్కు అత్యధికంగా 31 మంది, బ్యాడ్మింటన్, వాలీబాల్కు 25 మంది చొప్పున తమ పేర్లను నమోదు చేశారు. క్రికెట్, క్యారమ్స్, కబడ్డీ, షటిల్, బ్యాడ్మింటన్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, టెన్నికాయిట్, త్రోబాల్, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్, పరుగు పందెం, షాట్ పుట్ పోటీలు నిర్వహించనున్నారు. క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి షటిల్, టెన్నికాయిట్, త్రోబాల్, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్ క్రీడల్లో పాల్గొనున్నారు. వాలీబాల్కు 5 పేర్లు నమోదు చేసుకున్నారు. అటు పేర్లు నమోదు చేసుకున్నాక క్రీడా పోటీలకు దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది. మహిళా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు 100 మీటర్ల పరుగు పందెం, షాట్ పుట్, క్యారమ్స్, షటిల్, బ్యాడ్మింటన్, టెన్నిస్, టెన్నికాయిట్, త్రోబాల్, టగ్ ఆఫ్ వార్ క్రీడలను నిర్వహించనున్నారు. షాట్ పుట్, షటిల్, బ్యాడ్మింటన్, త్రోబాల్, టగ్ ఆఫ్ వార్లో మంత్రులు వంగలపూడి అనిత, సంధ్యారాణి తమ పేర్లను నమోదు చేసుకున్నారు. రైట్, బ్రేక్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చకచకా సాగుతూ ఉన్నాయి. ఏపీలో నేటి నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ వాయిదా అనంతరం శాసనసభ్యులు క్రీడా పోటీలు పాల్గొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పలు క్రీడలకు సంబంధించి వారి పేర్లను నమోదు చేసుకున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా ఈ క్రీడా పోటీలు కొనసాగుతాయి. మొత్తం 12 విభాగాల్లో ఆటల పోటీలు నిర్వహించనున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే అక్కడ ప్రాక్టీస్ అవుతుంది. మరోవైపు గ్రౌండ్ ప్రిపరేషన్ అంతా కూడా కొనసాగుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. క్రీడల్లో సుమారు 173 మంది పేర్లను నమోదు చేసుకున్నారు.